హాయ్ అండి. ముగ్గు ఎలా ఉంది? బాగుందా? సండే అయిపోయిందని బాధతో అప్పుడే మండే స్టార్ట్ అయింది. పిల్లలతో గోల ఉండదు. స్కూల్కి పంపించేయాలని ఆనందంతో నా డే అయితే స్టార్ట్ చేశాను. పొద్దున్న లేచి చక్కగా ఫ్రెష్గా ముగ్గు అయితే వేసుకున్నాను. చక్కగా టిఫిన్ ఏం చేద్దామా అని నేను ఆలోచిస్తున్నా. కొంచెం పిండి అయితే ఉంది, గోధుమ పిండి. చాలా రోజులైందని చెప్పి పూరి పూరి అని 3 days నుంచి అయితే అడుగుతున్నారండి పిల్లలు. అందుకని సర్లే తప్పదులే అని చెప్పి వాళ్ళ పూరి అయితే చేసేస్తామని ఫిక్స్ అయిపోయాను. సరే నాకు కూడా తినాలనిపిస్తుంది. కాకపోతే కర్రీ చేసా. శనగపిండి కర్రీతో చేయాలంటేనే నాకు కొంచెం కష్టం అవుద్ది. స్కూల్‌కి లేట్ అవుద్దని. కాకపోతే 8:30కే కదా అని చెప్పి ఈలోపు అయితే ఫాస్ట్‌గా చేద్దామని కనిక్సాను. ఇక్కడ కంగారేంటంటే మనం మార్నింగ్ లెగటం మనం లేట్‌గా లేసాం ఇవాళ కొంచెం. కొంచెం సండే అయితేనే కొంచెం సండే రోజు కూడా మార్నింగ్ పొద్దున్న లెగుతాం గానీ, మండే రోజు అదేంటో కొంచెం లెగబుద్ధి కాదు. ఇవాళ లేట్ అయిపోయింది లెగటం. కొంచెం హెడేక్‌గా ఉందని బాగా కొంచెం నిదానంగా అయితే పని ఏం చేయలేదు ఇక. పిల్లల్ని పంపించాక మిగతా అయితే స్టార్ట్ చేద్దామని వాళ్ళకి టిఫిన్ పెట్టి పంపించేస్తా చాలు. ఇంకా నాకు కుకింగ్ హడావిడి అయితే లేదు. కర్రీ వంట హడావిడి లేదు. పిల్లలకి టిఫిన్ వేస్తే చాలు. భోజనం స్కూల్లోనే తినేస్తారు కాబట్టి బాధ లేదు. సో అలాగని చెప్పి ఫాస్ట్ గా కర్రీ అయితే వండేస్తున్నాను. కొంచెం ఆనియన్స్ ఒకటి బంగాళదుంప ఉంది. దాన్ని వేసి ఇక కర్రీ అయితే స్టార్ట్ చేసాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాక బంగాళదుంపలు కూడా వేసుకొని టమాటాలు కూడా మగ్గించుకున్న తర్వాత ఇవన్నీ కలిపి సాల్ట్ వేసుకొని తర్వాత ఇక శనగపిండి అయితే కలిపి పెట్టుకున్నాను ముందు. చన్నపాతి పిండి కూడా కొంచెం కలిపి పెట్టేసుకున్నాను పూరికి. ఎక్కువ కలపలేదు. ఇవన్నీ వేగాక వాటర్ అయితే పోసుకొని తర్వాత అయితే శనగపిండి వేసేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ అయితే వంట చేయాలి. క్యాబేజీగా వండుదామని ఎవరైతే అనుకుంటున్నాను. క్యాబేజీ వండాలి. ఇప్పుడైతే ఇక నేను పూరి కూర వండేసాను. పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నారు. పిల్లలు స్కూల్కి రెడీ అయిపోతే ఫాస్ట్ గా అయితే వాళ్ళు రెడీ అవ్వడం ఎంతసేపు పట్టదు. నాకు టిఫిన్ ఇవ్వాలి. రోజు ఫాస్ట్ గా అయిపోద్ది. అసలు ఇవాళ ఎక్కడ ఏంటో కూడా దొరకట్లేదు. అసలు ఏం సర్దుతున్నాను ఏంటో కూడా తెలియదు. ఇల్లంతా అసలు గందరగోళంగా ఉందన్నమాట ఇవాళైతే. ఓ పక్కన ఇదైతే టప చింజేస్తుంది నా మీద. మూత అయితే పెట్టేశాను చందమాగాని. చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది. చాలా బాగా కుదిరింది. అనుకోకుండా ఫాస్ట్ గా చేస్తేనే కొన్ని బాగా కుదురుతాయి నాకైతే. నిదానంగా చేసినవి కొన్ని అయితే కొంచెం చెడిపోతాయేమో కానీ కంగారు చేసిన అప్పుడప్పుడు నిజంగా చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను నేను. అది మాత్రం మీకు మీకు కూడా ఎలాగే జరుగుద్దా కొంచెం నాకు చెప్పండి. సో ఇప్పుడైతే నేను చపాతీ కూడా అయిపోయింది. కర్రీ అయిపోయిందని చెప్పి ఫాస్ట్ గా చపాతీ అయితే చేసేస్తున్నాను. అదే పూరి చేస్తున్నాను. చపాతీ కూడా అంత ఇష్టంగా తింటారు మా ఊళ్ళు. పూరి తిన్నంత ఇష్టంగా. పూరి అంటే పిల్లలు ఇష్టపోతే నేనే మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అని చెప్పి నాకు అస్సలు ఇష్టపడను నేను. ఎప్పుడన్నా అప్పుడప్పుడు అయితే తప్ప అసలు మాక్సిమం ఆయిల్ ఫుడ్ ఇష్టపడను నేను మార్నింగ్. పునుగులైనా ఇష్టపడతా కానీ పూరి అంటే నాకు ఎందుకో మార్నింగ్ అదో రకంగా ఉంటుంది. సరే ఏదైతే ఏందని పూరి అయితే చేస్తేనే వాళ్ళ పిల్లలు రెడీ అయిపోయి వచ్చేసారు. గబగబా కాల్ చేసి వాళ్ళకి మటుకు 4 మనం తర్వాత కాల్చుకుందాం అని చెప్పి కాల్ చేశాను. వాళ్ళిద్దరికి కూర పెట్టేసి ప్లేట్ లో పెట్టిచ్చేసి కాల్ చేసి ఇచ్చేసాను. ఏంటో ఎప్పుడు టిఫిన్ తినేవాడు మా బాబు. అంటే వాళ్ళు టిఫిన్ అయితే తినలేదు సరిగ్గా. మరి అదేంటో నాకు తెలియదు. బాక్స్ లో పెడతానన్నా కానీ తినలేదు. ఒక సగం పూరియే తిన్నాడు అసలు. ఎందుకో తెలీదు. ఇప్పుడు 2 తినేవాడు. పిల్లది 2 తినేసింది. బాబు అయితే అసలు తినలేదు ఇవాళ. కొంచెం బాగాలేదని చెప్పాడు. సరే ఈవినింగ్ వచ్చాక పెడదాంలే అని చెప్పి 2 అలా ఉంచాను. ఇకైతే అని ఫాస్ట్ గా చేశాను. చూసారా శనగపిండి కూర పూరి అయితే చాలా సాఫ్ట్ గా వచ్చినాయి. బాగుంది. చాలా రోజులైంది పూరి. నాకు కూడా తినాలనిపించింది. నేను కూడా తిన్నాను. ఇకైతే కర్రీ అయితే క్యాబేజీ కర్రీ వండుతామని స్టార్ట్ చేశాను. కాకపోతే తర్వాత వండాలి. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ముందు వీళ్ళు వెళ్ళేలోపు నా ఇల్లు ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి. అసలు ఎంత గజిబిజిగా ఏ రోజు లేదు. వీళ్ళు వెళ్ళాక ఒకసారి వచ్చి ఎలా చూస్తే నిజంగా నేను కూడా చూసుకోలేదు. కుకింగ్ చేసేటప్పుడు టిఫిన్ వేసేటప్పుడు ఈ రోజు లేట్ అవ్వటం ఒకటి, అందులో ఇంకా కంగారు ఒకటి, పిండి ఒకటి కొంచెం జల్లించుకొని ఇవన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. అదేంటో తెలియదు అసలు. ఎప్పుడు ఏది ఎంత తెలియదు. నేను ఎప్పటికెప్పుడు తీసి ఫాస్ట్గా అంత గజిబిజిగా ఉండను. పిల్లలు రెడీ అవుతాం బట్టి నేను కూడా అన్ని సదిరేసుకొని నీట్గానే ఇల్లు ఊడ్చుకొని పక్క అన్ని సదిరేసి పెట్టుకుంటాను. ఈ రోజు అయితే అసలు ఏ పని అవ్వలేదన్నమాట. ఎంత దారుణంగా అనిపించింది ఇల్లు. ఇవన్నీ క్లీన్ చేసుకుని సదురుకొని ఫ్రెష్ అయ్యొచ్చి అప్పుడైతే కుకింగ్స్ అయితే స్టార్ట్ చేశాను. అసలు ఇవన్నీ సదిరేదాకా నాకు ముందు చిరాకు వచ్చేసేసింది. క్యాబేజీ కర్రీ అయితే స్టార్ట్ చేశాను. క్యాబేజీ కర్రీ మీరు ఎలా చేస్తారో నేనైతే ఉడకబెట్టి వండుతానండి. క్యాబేజీ కర్రీని అసలు నేను ఉడకబెట్టకుండా వండబుద్ది కదా నాకు ఎందుకో. కొంచెం సేపు అలా వాటర్లో పెట్టేసి నిదానంగా కొంచెం సాల్ట్ వేసి అయితే స్టవ్ మీద పెట్టేశాను. కొంచెం మా అత్తగారు కూడా కర్రీ వండాలని చెప్పి కొంచెం ఎక్కువే వేసాను ఇవాళ అందులో కర్రీ. నేనైతే ఉడకబెట్టి తర్వాత అయితే వండేస్తాను. ఉడకబెట్టడమే ఈ పని. తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోద్ది కర్రీ. సో ఉడికిపోయింది మెత్తగా. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకుని చక్కగా ఆయిల్ వేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అవి మగ్గాక
కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం పేస్ట్ కూడా మగ్గాక తర్వాత టమాటాలు వేసి మగ్గించుకుంటాను. సో ఇక నిన్న పెట్టిన వీడియో అయితే నేనైతే కొంచెం నాకే ఎందుకో అనిపించింది, అనవసరంగా ఇలా మాట్లాడానా అనిపించింది. కానీ నిన్న చాలా బాధేసింది నాకు. అంతకుముందు కూడా అంతే ఈ బాధ మాట్లాడేదాకా నాకైతే బాధ తీరలేదు. కొంచెం నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి నేను అయితే ఆ విధంగా మాట్లాడాను తప్ప మిమ్మల్ని పొరపాటును కూడా నేను బాధ పెట్టాలనో ఏంటో కాదండి. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. నన్ను ఒక ఉమెన్గా కాకుండా నేను కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి నా కోరిక. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, దయచేసి నన్ను సపోర్ట్ చేయండి అని నేను చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్గానో మీ ఇంట్లో ఒక మనిషిగానో నేను తెలియని వాళ్ళైతే మీ ఇంట్లో ఒక మనిషిగానో నన్ను అయితే ఆదరించండి. నేను తెలిసిన వాడిని ఇక నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ అయితే నన్ను ఎలాగో సపోర్ట్ చేస్తారు. ఇక నేను ఒకవేళ చేయడం కుదరకపోయినా కానీ నా వీడియో చూసి చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. నేను మాట్లాడిన దాన్ని బట్టి చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా నన్నైతే సపోర్ట్ చేయండి. సో ఇకైతే టమాటాలు ఇవి కూడా అన్నీ మగ్గిపోయినాయి. అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను కొంచెం. తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి ఇవి వేసుకునే ముందు క్యాబేజీ ఉడకబెట్టుకున్నాను కదా, పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. ఈ క్యాబేజీ కూడా వేసుకున్నాక టమాటాలు మగ్గాక దీన్ని కొంచెం సేపు ఎక్కువసేపు అవసరం లేదు. క్యాబేజీని కొంచెం అలా ఫ్రై అనిస్తే చాలు. గ్యాస్ మీద ఉడికిపోయింది కాబట్టి 90% ఉడికిపోయింది. ఈ 10% కూడా కొంచెం అలా ఫ్రై చేసుకొని తర్వాత ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసేసుకోవడమే. అంతే, కర్రీ ఉడకబెట్టుకోవడమే, చాలా సింపుల్గా అయిపోతుంది. దీన్ని చపాతీలోకి తినొచ్చు, లేకపోతే ఇంకా టిఫిన్లకు మార్నింగ్ చపాతీలు పూరీలోకి కూడా తినొచ్చు. కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా రైస్లోకి అయితే బాగానే ఉంటుంది. ఇంకా సో ఇవాళ అయితే నేను ఇది వండేసాను. మరి పిల్లలు తింటారో లేదో ఇది అయితే నేను ఎక్కువగా వండను, అప్పుడప్పుడు వండుతాను అన్నమాట. ఈ అమావాస్య పునోకు పిల్లలు తింటారో లేదో ఈవినింగ్ ఇదైతే చూడాలి నేను ముందు. అసలు క్యాబేజ్ కర్రీ అయితే వండేసాను, అయిపోతుంది. ఇప్పుడైతే నేనైతే మామూలుగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కానీ నుంచి అయితే నాకైతే అసలు పనే అవ్వట్లేదు. మార్నింగ్ వీడియోస్ తీసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి మిగతా ఇంట్లో పని చూసుకొని ఈవినింగ్ వచ్చాక మళ్ళీ వాళ్ళకి ఏదైనా స్నాక్ లాగా చేసుకుంటూ అది కూడా వీడియో తీసుకుంటూ మళ్ళీ ఈవినింగ్ అంతా ఈ పోస్టులన్నీ ఎడిట్ చేసుకోవడమే సరిపోతుంది నాకు. ఈ ఎడిటింగ్ వీడియో తీయటమేమో కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే అసలు నిజంగా నాకు ఎంత టైం పడుతుందంటే ఎందుకో తెలియట్లేదు. ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను కాబట్టి అనుకుంటున్నాను. నిదానంగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ నా అంతటి నేనే ఇవన్నీ ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్లో అయితే కొంచెం మా మేనలుడు అయితే చూపించాడు. ఇక నెక్స్ట్ అయితే నేనే అదే విధంగా కొంచెం నేర్చుకుంటూ ఈ ఇన్స్టాలో కొంచెం వీడియోస్ అవి చూపిస్తుంటారు కదా, దాన్ని చూసుకుంటూ యూట్యూబ్లో అలాగే ఏ టైంలో పోస్ట్ చేయాలి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఇలా అయితే ఒక్కొక్కటి చేస్తున్నాను. కానీ కొన్ని సగం టైము చూడడానికి సరిపోతుంది, సగం టైం చేయడానికి ఎడిట్ చేయడానికి సరిపోతుంది. చూసారు కదా, క్యాబేజీ అయిపోయింది కర్రీ. ఇకైతే ఫాస్ట్గా ఇంకా అన్నం కూడా వండేసుకొని కాసేపు అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈవినింగ్ మళ్ళీ ఏ స్నాక్ చేయాలని ఆలోచించాలి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.